భయ్యా చెప్పండి మేడం. మణికొండ క్యాబ్. మైత్రి అంటే మీరేనా? అవును. యాక్చువల్లీ ఇప్పటి వరకు మీ క్యాబ్ మీకోసం వెయిట్ చేసి వెళ్ళిపోయింది మేడం. అదేంటి అలా ఎలా పంపిస్తారు? ఆయన లేట్ అవుతుందని ఇంటర్కామ్లో కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను కదా. మ్యామ్ అది హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను షిఫ్ట్లో లేను, అందుకే ఇప్పుడే వచ్చాను. ఇదో క్యాబ్ వచ్చినట్టుంది, నేను చెప్తాను. ఒక పర్సన్ రావాల్సి ఉంది, కొంచెంసేపు వెయిట్ చేస్తారా? తను కూడా వచ్చేస్తాడు. ఓకే. రఘు, ఇవాళ ఇంకో ట్రిప్ మేనేజ్ చేయాలి అన్నా. ఇప్పటికే రాత్రి నుంచి తిరుగుతున్నా అన్నా, వేరే ఆప్షన్ లేదు, తప్పదు, నువ్వే మేనేజ్ చేయాలి. సరేలే అన్నా. ఈయనేమో ఇంకా రాడు. మధుమాసంలోన మంచు పూల జల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో, ఏ చిలిపి కళ్ళలోన లయవో. నీకేంట్రా? ఏంటి వీడు ఏదో ట్రై చేస్తున్నట్టున్నాడు. సర్లే. दिन दिन भर हो प्यारी गाते, झूमने शामे यारे गाते, अपने तीरे महबूबाते शाशमा. అన్నా భలే చేస్తున్నావు అన్నా, మళ్ళీ ఒకసారి చెయ్యి. ఎరా ఎక్కడ తిరిగి వస్తున్నావు? టైంకి రావాలని తెలీదా? ఎవరు నేనేనా? అంతేలేండి. అయినా ఆఫీస్ టైం అయిపోయి ఇంతసేపు అయిపోతే పైన ఏం చేస్తున్నారు సార్ మీరు? గుడ్డి గుర్రానికి పళ్ళుతో అవుతున్నారా? నీకెందుకు? తే క్యాబ్ తే. తీస్తున్నానండి. తే ఆగట్లేదు ఎందుకు? బాగుందిరా, పర్లేదు. కార్ని బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఈ కార్లే ఉందా బాగోటానికి? చిచ్చి, ఇంతకీ ఎవరి కారు గురించి మీరు మాట్లాడేది? కొంప తీసి నా కారు అయితే కాదు కదా? ఎవడో కారు అయితే నీకెందుకు చెప్తారా? నీదే. బాగానే మెయింటైన్ చేస్తున్నారులేండి. ఏంట్రా అన్నావు? అదే మా ఓనరు కారు బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నానండి. అలాగే అమ్మాయి దగ్గర నీ పని చెప్తా. ఏమైందిరా? హలో, అంత సడన్ గా బ్రేక్ వేస్తారేంటి? బ్రేక్ వేయలేదు మేడం, బ్రేక్ డౌన్ అయింది. వీడికి బాగా మతం ఎక్కింది. రే నాన్న, ఒక్క 10 నిమిషాల్లో కాకపోయినా ఒక అరగంటలో మెల్లక్ కానీ. నేను కానిస్తాను, మీరు కానివ్వండి. వీడొక్కడు. వెళ్ళిపోతుందండి. ఏంటి ఏవేవో ఉన్నాయి? కార్ అంటే ఆ మాత్రం ఉంటాయరా? కానీ ఏం మాట్లాడదాం? అబ్బో, సరే మాట్లాడు, కమాన్. మీరు కార్తిక్ టీం కదా? అవును. మీ పేరు? పేరుకి ఎంత సీరియస్ అవుతుందండి? ఓకే, మేనేజ్ చేద్దాం. మేడం
కార్ రెడీ అవ్వడానికి టైం పట్టేలా ఉంది. మీకు వేరే క్యాబ్ బుక్ చేయమంటారా? బా వద్దులే, మా రూమ్ పక్కనే, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే మేడం. రే అరే అరే వెళ్ళిపోతుందిరా. అరే ఏంటంటే తెగ ఫీల్ అయిపోతున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆగ నేను కూడా వస్తా. ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. బట్ ఐ కాంట్. ఎక్కువైంది కదా. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మా ఇల్లు కూడా అటువైపేనా? అవన్నీ గర్ల్స్ హాస్టల్స్. అటంటే అటువైపు కాదులే, ఆ లెఫ్ట్ తీసుకోవాలి. రే నువ్వు నీ డొక్కులో గారు. నీకోసం బెంచ్ గారు పంపిస్తాడు మా ఓనరు. వీడేంటి ఫాలో అవుతున్నాడా? ఎలా స్టార్ట్ చేద్దాం? టాపిక్ ఏం దొరకట్లేదు. మీకు ఈ జాబ్ రిఫరెన్స్ మీద వచ్చింది, am I right? క్యాంపస్ ప్లేస్మెంట్, కాలేజ్ టాపర్ నేను. అబ్బో, ఏ నువ్వు రిఫరెన్సా? అంతటి సాహసం ఎవరు చేయలేదులేండి. రికమెండేషన్. ఎస్, అది లెక్క. ఏంటి? ఏం లేదులే. యాక్చువల్లీ ఐటీ కంపెనీ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడాలు, పబ్బులు, క్లబ్బులు, లేట్ నైట్ పార్టీలు, ఫ్రైడే నైట్ డిన్నర్లు, కత్తి లాంటి అమ్మాయిలతో వీకెండ్ ట్రిప్లు, ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? మరి అంత ఓరెందుకురా నీకు? సో అందుకొచ్చావన్నమాట. అంటే పర్టికులర్గా దానికోసం కాదులే, అయినా మన ఆఫీసులో అమ్మాయిల గురించి ఎందుకులే, టైం వేస్ట్. బానే ఉన్నానే. తగిలినట్టుంది. బై ద వే, నీకు మన ఆఫీస్లో ఎవరైనా నచ్చారా? ఆశ్రిత్ అని ఒక అతను ఉన్నాడంట, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని. ఎప్పుడూ చెప్తే వినడమే గాని చూడలేదు. కెఫెటేరియాలో ఒకసారి సైడ్ నుంచి చూశాను, కానీ మా ఫ్రెండ్ పిలిచేసరికి వెళ్ళిపోయాను, సో చూడలేదు. ఆశ్రిత్ నాకెందుకు తెలీదు? వాడు నా బ్యాచే. అయినా వాడు వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడులే. మైత్రి అంట అమ్మాయి పేరు. నిజంగానే మన ఆఫీస్లో ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? నచ్చలేదా అంటే ఒక అమ్మాయి బాగుంటుంది, అయినా నా హైట్కి నా వెయిట్కి ఎవరు సెట్ అవుతారు చెప్పు? నేనే కాంప్రమైజ్ అయ్యి సెట్ చేసుకోవాలి అంతే. ఏమో అనుకున్నా, బలుపు ఎక్కువే. ఓ అన్నట్టు నువ్వు వెళ్ళాల్సిన లెఫ్ట్ వచ్చేసినట్టుంది కదా. రే, ఇంత తొందరగా వచ్చేసిందేంటి? సరే బాయ్ మరి. బాయ్ 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 బాయ్. అయినా ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఏం చేస్తాంలే, పడుకోవడం తప్ప. ఎలాగో 6 అయింది, కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది. పద. కరెక్ట్ కరెక్ట్, వాకింగ్ ఒంటికి చాలా మంచిది. యా, చేయి కమాన్ కమాన్. ఒక్కళ్ళు కూడా బాగోరా? ఓయ్, నన్ను వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే నాకు వాకింగ్ జాగింగ్ నచ్చవు, సో నేనెళ్ళి పడుకుంటా, నువ్వు హ్యాపీగా వాకింగ్ చేసుకో. బాయ్. బాబోయ్, పెద్ద ట్విస్టే ఇది. ఓయ్, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదా, ఇంద కార్ బ్రేక్ వేసినప్పుడు ముందుకొచ్చి పడిందిలే. సరే, థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ. బాయ్ బాయ్.
ఆశ్రిత్